మరి మనందరి అభివృద్ధితో పాటు మన పిల్లల అభివృద్ధి, తద్వారా దేశ అభివృద్ధి కోసమనే మన మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి అందించి, తద్వారా మనం అభివృద్ధి చెంది మన ద్వారా మన పిల్లలు ఈ దేశం అంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి ఏ కార్యక్రమాలు మీకు వస్తున్నాయి ఏంటి అనేది మీ అందరూ తెలియజేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇందాక చెప్పేశారు సారు, మన కరోనా వచ్చిన తర్వాత అందరికీ కరోనా వ్యాక్సిన్లు ఇచ్చారు. తర్వాత కరోనా నుంచి ప్రతి కుటుంబానికి అంటే ప్రతి మనిషికి 5 కేజీల బియ్యం ఇస్తూ ఉన్నారు. అది 2029 వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది. అలాగే ఇప్పుడు గృహ నిర్మాణం పిఎం ఆవాస్ యోజన, ఎందుకంటే ఆ పేర్లన్నీ కూడా హిందీలో ఉంటాయి కాబట్టి ఆ పేర్లు మనకు కొంచెం కష్టం కాబట్టి మనం మన ఆంధ్ర భాషలోనే మనం మాట్లాడుకుందాం. ఈ గృహ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో 1,50,000-80,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఎవరో పాత ఇల్లు ఉంటే ఆ పాత ఇల్లు తీసుకొని అక్కడ కొత్త ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కూడా అది ప్రోగ్రాం ఉందని చెప్పి నేను విన్నాను. లేదనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినటువంటి సెంటున్నర స్థలం ఇస్తున్నారు. అందులో మోడీ గారు ఇచ్చినటువంటి 1,50,000 రూపాయలు గృహ నిర్మాణ సంస్థ నుంచి 30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ నుంచి ఇచ్చి గృహ నిర్మాణం చేసుకునే పరిస్థితి ఉంది. ఇక ఎన్ఆర్జీఎస్ ఇందాక సార్ చెప్పిన మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ఏంటంటే ఎవరైతే గ్రామాల్లో ఖాళీ రోజుల్లో అంటే పని సీజన్ వదిలేసి ఖాళీ రోజుల్లో 100 రోజులు పని కల్పించి, తద్వారా మరి ఎక్కడికన్నా బయటికి మైగ్రేషన్ అంటే వేరే గ్రామాలు వెళ్ళిపోకుండా పనుల కోసం వెళ్ళిపోకుండా అది కూడా మరి మోడీ గారి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక స్వచ్ఛ భారత్కి వచ్చేసరికి గ్రామాలన్నీ కూడా మరి నీట్గా ఉండాలా. ఇంతకుముందు ఏంటంటే మరి దూరంగా ఇప్పుడు రోడ్ల పక్కన కూడా వేస్తున్నారు, ఇంకా మన వాళ్ళు పెంట అవన్నీ కొంచెం చూసుకోవాలా. కాబట్టి అవన్నీ లేకుండా గ్రామాలంతా నీట్గా ఉంటే నీకు ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు, తర్వాత గ్రామం అంతా బాగుంటుంది అనే పరిస్థితిలో మరి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా బాత్రూమ్స్ మరి మీ గ్రామంలో కట్టారో లేదో కానీ గత 9 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి ఖచ్చితంగా బాత్రూమ్ ఉండాలి. ఎందుకంటే మరి మన మహిళలు కానీ ఇంకెవరైనా సరే మరి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి కాకుండా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మరి మోడీ గారి దగ్గర నుంచి ప్రతి 9 సంవత్సరాల్లోనే ప్రతి ఇంటికి బాత్రూమ్ కంపల్సరీ అని చెప్పి మరి డైరెక్ట్గా సబ్సిడీ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఇక గ్రామ పంచాయతీలు మరి సర్పంచ్ గారు ఉంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి 13వ ఆర్థిక సంఘం కానీ 14వ ఆర్థిక సంఘం కానీ 15వ ఆర్థిక సంఘాల్లో రేపు గ్రామ పంచాయతీకి ఈ మధ్యకాలంలో సపరేట్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారనుకుంటాను. మరి ఆ డబ్బులు మీకు డైరెక్ట్గా రావడం జరుగుతుంది. మీ గ్రామంలో ఉన్నటువంటి రకరకాల కార్యక్రమాలు దాని ద్వారా చేసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి డైరెక్ట్గా మనం ఢిల్లీ నుంచి మోడీ గారి దగ్గర నుంచి డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లకి వచ్చే పరిస్థితి ఉంది. తద్వారా ఏమనేది నేను మాట్లాడడం లేదు. కాబట్టి గ్రామ పంచాయతీకి ఢిల్లీ నుంచి గ్రామ పంచాయతీ వరకు డైరెక్ట్గా అకౌంట్కి మరి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ముఖ్యంగా చూస్తే ఈడబ్ల్యూఎస్ అంటారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. వాళ్ళు ఎవరంటే ఇంతకుముందు కొన్ని వర్గాలకి మన రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, దాంట్లో కొన్ని వర్గాలకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరైతే పేదవారు ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి పిల్లలకి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కింద మరి రిజర్వేషన్ కల్పించడం జరిగింది 10%. అది ఎవరన్నా చదువుకునే పిల్లలకి చాలా ఉపయోగం అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ రైతులే కాబట్టి, నేను రైతులే కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఎవరన్నా పిల్లలకి ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటే చదువుకోవడానికి అలాగే ఉద్యోగాలకు వెళ్ళడానికి కూడా బాగుంటుంది. అది కూడా 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇక ఈ మధ్యకాలంలో విశ్వకర్మ ప్రోగ్రాం అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. దాంట్లో ముఖ్యంగా వడ్రంగులు కానీ, పడవలు తయారు చేసేవాళ్ళు, కుమ్మరు కానీ శిల్పకారులు, చర్మకారులు, చెప్పులు కుట్టేవారు, తాపి పనివారు, బుట్టలు అల్లేవాళ్ళు, బొమ్మలు తయారు చేసేవాళ్ళు, అలాగే సాకలి, మంగలి, బట్టలు ఉతికేవారు, అందరూ చేపలు పట్టేవాళ్ళు అందరూ కూడా మరి మధ్యకాలంలో వచ్చిన కార్యక్రమం. మరి వెల్ఫేర్ సెక్రటరీ గారు ఇక్కడ ఉంటే ఈ వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా అందరూ కూడా మీరు నమోదు చేసుకోవచ్చు. నేను చూస్తున్నాను, నన్ను ఈ సేవా కేంద్రానికి నేను 1B తీసుకుందాం అంటే నేను రైతుని కాబట్టి బ్యాంకులో తీసుకుంటాను. ఆ రైతు వెళ్తే అందరూ మహిళలందరూ వచ్చి ఓన్లీ కుట్టు మిషన్లో పెడుతున్నారు. అలా కాకుండా మీ వర్గాలకు సంబంధించి మీరు ఈ సేవ ద్వారా కానీ లేకపోతే వెల్ఫేర్ సెక్రటరీ గారిని పెట్టుకుంటే ఈ కార్యక్రమానికి సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ గవర్నమెంట్ ఏదైతే మోడీ గారి గవర్నమెంట్ మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చి దానికి సంబంధించి కిట్ కూడా ఇస్తారు. కాబట్టి అలాంటి ఎవరన్నా ఉంటే మరి వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా పెట్టుకోమని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొస్తే
మన ఊర్లో స్కూల్ ఉన్నదంటే ఎస్ఎస్సి అంటారు, సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రాం ద్వారా మన ఊర్లో ఉన్న స్కూల్ని బాగు చేయడం కానీ, లేకపోతే స్కూల్లో బాత్రూమ్స్ కానీ, ఆ స్కూల్లో రంగులు వేయడం కానీ, లేకపోతే కొత్త స్కూల్ బిల్డింగ్ కానీ, అలాగే పిల్లలకి బట్టలు కానీ, ఆ పిల్లలకు సంబంధించిన సంచులు కానీ, ఇవన్నీ కూడా సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ప్రోగ్రాము. ఆ కార్యక్రమం ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ద్వారా మనందరికీ కూడా పిల్లలకు అందజేయడం జరుగుతూ ఉంది. ఇక చూస్తే మీరు నేషనల్ హైవే పక్కనే ఉన్నారు. ఓ 10 సంవత్సరాల క్రితం చూస్తే నేషనల్ లెవెల్ చాలా ఘోరంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అయితే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు చతుర్భుజి అంటే భారతదేశం ఏదైతే ఉందో 4 పక్కల, అంటే భారతదేశంలో ఉన్న 4 పక్కల రోడ్లు కలవాలనే ఉద్దేశంతో ఈ పెద్ద రోడ్లన్నింటిలో చాలా పెద్ద రోడ్లు వేశారు కదా. మనం ఈ మధ్యకాలంలో 10 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం, చాలా పెద్ద రోడ్లు వేశారు. దానివల్ల ఏంటంటే దానివల్ల మనకు ఉపయోగపెట్టి అనుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎక్కడికైనా జారాలన్నా, మరి కాకినాడ వెళ్ళాలంటే పూర్వం 3-4 గంటలు పట్టేది. ఇప్పుడు మనం గంట సేపులో మనం కాకినాడ వెళ్ళే పరిస్థితి. తద్వారా ఈ సామాన్లు కానీ, లేకపోతే మనం ఏదైనా పండించిన కూరగాయలు కానీ, లేకపోతే మన ఇంతకుముందు ఏంటంటే మనం వెళ్ళి తుని మార్కెట్కి వెళ్ళి అమ్ముకునే పరిస్థితి ఉండేది. ధాన్యం కానీ, శనగలు కానీ ఏమన్నాను. ఇవాళ ఏంటంటే వాళ్ళే మన ఊరికి వచ్చేటువంటి పరిస్థితులు అంటే నేషనల్ హైవేకి రావడం వల్ల ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం నుంచే మనకు జరుగుతూ ఉన్నాయి. ఇక హెల్త్ విషయానికి వచ్చేసరికి డాక్టర్ గారు చెప్పారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఈ హెల్త్ విషయానికి వచ్చేసరికి మరి కార్డు ఒకటే చెప్పారు. తర్వాత ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే ఆ గర్భిణీ స్త్రీలకి ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే 3 నెలలు ఆ ప్రెగ్నెన్సీ గర్భవతి అయినటువంటి అమ్మాయికి, ఆ అమ్మాయికి పోషణ, అలాగే ఆ అమ్మాయికి 5,000 రూపాయలు ఇవ్వడం, మరి రెండో కానుపు అయితే 6,000 రూపాయలు ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళకు కిట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ, మోడీ గారి ప్రభుత్వం ద్వారానే మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఇందాక చెప్పారు, పశువుల గురించి చెప్పారు. మనం ఏంటంటే 1-2 పశువులు చూసుకునే పరిస్థితి. ఎవరన్నా చదువుకున్న కుర్రోళ్ళు ఉండి మరి ₹1,00,00,000 వరకు కూడా, అంటే అదంతా బ్యాంకు లింక్ ఉంటుంది. 50 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తారు, 50 లక్షల రూపాయలు మనం ఇస్తాం. కొంచెం చదువుకున్న కుర్రోళ్ళు ఉండి మన ఊళ్ళో కూడా 10 మందికి మరి పని చెప్పేటువంటి పరిస్థితి. ఇంకా ముఖ్యంగా చూస్తే మరి మన ఊళ్ళో ఆన్లైన్లో డిజిటల్ ఇండియా అని చెప్పి మన దేశంలో అన్నింటినీ కూడా ఆన్లైన్ చేయాలని ఇప్పుడు సార్ కూడా చెప్పారు. ఈసారి హౌసింగ్స్ మరి అన్నీ కూడా ఆన్లైన్లో చేయాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ ఇండియాని కూడా మరి మోడీ గారి ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఆన్లైన్ మొత్తం భూములన్నీ కూడా ఆన్లైన్ అయ్యాయి. అంటే చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నది వేరే విషయం, మొత్తం భూములన్నీ ఆన్లైన్ అయ్యాయి. ఇంతకుముందు 1B కావాలన్నా, ఏదైనా రికార్డు కావాలంటే మనం సెక్రటరీ గారి దగ్గరకో లేకపోతే MRO గారి దగ్గరకో మనం పని మానేసుకుని వెళ్ళి పరిస్థితి నుంచి ఇవాళ మీ సచివాలయంలోకి వెళ్ళి ₹30, ₹50 కడితే వాళ్ళు వెంటనే మీ 1B మీకు అన్ని ఇచ్చేటువంటి పరిస్థితిని కూడా మరి మన మోడీ గారి ప్రభుత్వం ద్వారానే చేయడం జరుగుతుంది. అలాగే మధ్యకాలంలో డిజిటల్ సర్వే వచ్చింది. మరి మన ఊళ్ళో జరిగిందో లేదో తెలియదు ఇంకానో డిజిటల్ సర్వే అని. ఎందుకంటే 1930లో ఒకసారి జరిగింది, 1956 టైంలో సెటిల్మెంట్ సర్వే జరిగింది. ఆ సర్వే జరిగిన తర్వాత మన భూములకు సంబంధించినటువంటి చాలా మార్పులు జరిగాయి. అంటే మన పూర్వీకుల దగ్గర నుంచి మన పెద్దల దగ్గర నుంచి మరి మన పిల్లలకి కానీ మనకు కానీ భూములు రావాలంటే చాలా అంటే ముక్కముక్కలయ్యాయి. కాబట్టి అట్లన్నింటిలో కూడా మీరు దగ్గరుండి జాగ్రత్తగా చేసుకొని కొత్త FMBలు అంటారు, అంటే కొత్త దానికి సంబంధించిన రికార్డు అంతా తయారవుతుంది. కాబట్టి జాగ్రత్తగా అప్పుడు ఉన్నటువంటి రాళ్ళు అవి వచ్చాయి. మధ్యకాలంలో కూడా స్టేట్ గవర్నమెంట్ రాళ్ళు తెచ్చి పెట్టింది. కాబట్టి మీరు అందరూ దగ్గర నుంచి చేయించుకొని ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడానికి కూడా డిజిటల్ ఇండియా ద్వారా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే బ్యాంక్ ఖాతా ఇప్పుడు చెప్పారు మేడం గారు, ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. మన దేశంలో తక్కువ ఇన్సూరెన్స్ చేస్తారు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇన్సూరెన్స్లు చేస్తున్నారు. ప్రతి రైతు, ప్రతి వృత్తి చేసేవాళ్ళు కూడా ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు బ్యాంక్ అకౌంట్లో మీరు ₹1,000 బ్యాంక్ అకౌంట్లో ఉంచుకుంటే చాలు, ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం మీరు రెన్యూవల్ చేయించుకోవడం, అది పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ. ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ జీరో అకౌంట్లో అకౌంట్లో లేకుండా డబ్బులు భారతదేశంలో మొత్తం అంతా ఓపెన్ చేశారు. దాంట్లో ₹1,000 ఉంచుకుంటే ప్రతి సంవత్సరం రెన్యూవల్ అవుతుంటే ₹1,000 ఇస్తే అకౌంట్లో చాలు. మనకు అనుకోకుండా ఏదన్నా యాక్సిడెంట్లు అవి జరిగితే మన తర్వాత పిల్లలకు కూడా ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి. ఎందుకంటే LICలో ఇట్లో కట్టామనుకోండి, మన పాలసీ ఒక 50,000 ఇన్సూరెన్స్ తీసుకున్నానంటే నెలకింతనో లేకపోతే 6 నెలకింతనో కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఒక ₹400, ₹500 ఖర్చు పెడితే మనకు పూర్తిగా ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాగా రకరకాల గ్యాస్ అయితే చెప్పారు ఇందాక, అది ఎవరికో రాలేదంటున్నారు. మన మోడీ గారి ప్రభుత్వం నుంచి ఎవరైతే అంటే ఇంతకుముందు తీసుకుని ఉంటారు గ్రామాల్లో పెద్దోళ్ళు అయితే సరే అంతా పొలం మీద చేసిన దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చాం. ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే మన సచివాలయంలో అప్లై చేసుకుంటే గ్యాస్ ఉచితంగా ఇవ్వాలి. అది మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి మనందరికీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక రకాల కార్యక్రమాలని మనకి ప్రతి కార్యక్రమం కూడా మనకి. అలాగే మీకు ఆడపిల్లలు ఎవరన్నా చిన్నపిల్లలు ఆడపిల్లలు పుట్టుంటే వాళ్ళకి మరి బ్యాంకులో కానీ లేకపోతే పోస్ట్ ఆఫీసులో కానీ అకౌంట్ ఓపెన్ చేసి మరి సంవత్సరానికి ₹1,00,000 ₹1,000 నుంచి మీరు ఎంతన్నా బ్యాంకులో
మనం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కడితే ఆ పిల్లలు పెద్దలు అయ్యేసరికి వాళ్ళకి కావాల్సిన డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి అన్ని రకాల కార్యక్రమాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మోడీ గారి ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధికారుల ద్వారా మరి మన మన అభివృద్ధికి చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రతి ఒక్కరూ మోడీ గారి ఉద్దేశం ఏంటంటే చివరి మనిషి వరకు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మనకి అభివృద్ధి కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ అందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశారు. ఇది కూడా గవర్నమెంట్ ఈ వ్యాన్ కూడా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిందే. మోడీ గారి ప్రభుత్వం న్యూఢిల్లీ నుంచి అంటే మన తెలుగులోనే రాసేవి కాబట్టి అది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిందే. ఏ పార్టీతో కానీ ఎవరితో సంబంధం లేకుండా ప్రజలకి కార్యక్రమాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలు మోడీ గారు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు అందరూ తీసుకొని వినియోగించుకొని మీరు అభివృద్ధి చెంది మీ పిల్లలు కూడా అభివృద్ధి చెంది మరి ఈ దేశాన్ని అభివృద్ధి చెందాలని కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎంపీసీ కానీ బైపీసీ కానీ హెచ్ఈసీ కానీ ఎన్ని చదివిన పిల్లలు ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్లోనే సుమారుగా 26 యూనివర్సిటీస్ వచ్చాయి. అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ ఒక 500-600 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. లా చదువుకుంటే యూనివర్సిటీస్ ఉన్నాయి, ఐఐటీలు చదువుకుంటే యూనివర్సిటీ, అలాగే మెడికల్ చదువుకుంటే యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలకి ఎందుకంటే అందరూ కూడా టచ్ ఫోన్లు ఉన్నాయి పిల్లల దగ్గర వేళ టచ్ ఫోన్లు ఏవేవో చూడకుండా మరి పెద్దలు ఉన్నారు కాబట్టి ఒకసారి అది కొడితే ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి ఇంటర్ చదివిన పిల్లలందరూ కూడా ఎందుకంటే మన ఊర్లోనే ఉండకుండా బయటికి వెళ్ళి ఆ పిల్లలు చదువుకొని మరి అభివృద్ధి చెందాలని కాబట్టి ఇలాంటి అన్ని రకాల కార్యక్రమాలని మరి మోడీ గారు ద్వారా ఏర్పాటు జరిగింది. కాబట్టి మీరు అందరూ వినియోగించుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం.